కాలనీ సింగరేణి RG3 అధికారులు మరి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయడం, మరి కార్మిక కుటుంబాలల్లో ఎవరో ఒకరు వాళ్ళ కొడుకో అల్లుడో కూతురో క్వార్టర్స్లలో ఉంటే సింగరేణి అధికారులు కరెంటు కట్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం, నీళ్లు కట్ చేయడం, ఈ క్వార్టర్స్ మీకు ఎవరిచ్చిరు అని వాళ్ళని బెదిరించడం. మరి 11 డివిజన్లలో ఎక్కడ కూడా ఇలాంటి విషయాలు లేవు. మరి RG3 అధికారులు కొత్తగా వచ్చిన GM జనరల్ మేనేజర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ HODల మాటలో ఇంకెవరి మాటలో వినకండి. కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కాదు, GM ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. కార్మిక కుటుంబాలలో కార్మికులకు సంబంధించిన క్వార్టర్స్లలో వాళ్ళ కొడుకో అల్లుడో కూతురో ఉంటే మీరు కిరాయికున్నారు అని ఒక భావనతోటి వాళ్ళకు కరెంటు కట్ చేస్తున్నారు. ఈ ఎండాకాలం కరెంటు కట్ చేస్తే మీరు ఒక నిమిషం ఉండగలుగుతారా అని నేను GM అధికారులని, పర్సనల్ అధికారులని, ఎస్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రశ్నిస్తున్నా. మరి అనేకమైన సమస్యలు సింగరేణి RG3లో ఉన్నాయి. తాగునీటి సమస్య ఉన్నది, శుభ్రత పరిశుభ్రత ఉన్నది, హాస్పిటల్లో నీళ్లు పనిచేస్తలేవు, GM ఆఫీసులో వాటాలు మంచి చేస్తలేవు. అయినా కూడా మీరు సమస్యలు పట్టించుకోకుండా కేవలం కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తే బాగుండదు. అలాగే ఏదైతే గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు ఉన్నాయో కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. 11 డివిజన్లో లేని ఇబ్బంది ఇక్కడ ఏమొచ్చింది? 300-400 క్వార్టర్స్ ఖాళీ ఉన్నాయి, శిథిల వ్యవస్థలో ఉన్నాయి. మరి వీటిని పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. కానీ కార్మిక కుటుంబాలకు కరెంటు కట్ చేసి పీనల్ రెంట్ విధిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున RG3 GM ఆఫీసు ముట్టడి చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నా.